సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు పోరాడదాం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కల్పించేంత వరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు తీసుకొచ్చి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. 12 అడుగుల కంటే కిందపడి మరణించిన వారికి వెల్ఫేర్ బోర్డు స్కీమ్ వర్తింపచేయదని చెప్పేసి ఆంక్షలు పెడుతోంది. ఇది కార్మికులకు పెద్ద నష్టం కలిగించేటువంటి కోడ్లుగా ఈ కార్మిక వర్గం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. 4 లేబర్ కోడ్ల వల్ల పని గంటలు పెరగటం, తద్వారా సమాన పనికి సమాన వేతనం ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కార్మిక వర్గం మీదనే ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నూతన విధానాల వల్ల వెల్ఫేర్ బోర్డు స్కీములను కార్మికుల నోట్లో మట్టిగొట్టి 1000 కోట్లను సిఎస్సి హెల్త్ కేరు అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చి రక్త పరీక్షల పేరుతోటి ఒక్కొక్కరికి 3,256 రూపాయలు కట్ చేసి ఇప్పటికీ 463 కోట్లను అన్యాయంగా దారి మళ్లించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఇవే కాక కొత్త స్కీములను ఈ మధ్య కాలంలో 10 లక్షలకు మేము 6 లక్షల స్కీమ్ని ప్రమాద బీమాని పెంచుతున్నాం 10 లక్షలకని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అలాగే సహజ మరణానికి 2 లక్షలు పెంచామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేసింది. కానీ అవి నేరుగా వెల్ఫేర్ బోర్డు ద్వారా కాకుండా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇవ్వాలనేటువంటి సంక్షేమ పథకాలని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకోకపోతే కార్మికులకి నష్టం కలిగించే ఏ కార్మిక విధానాన్ని అయినా కార్మికులు దాన్ని వ్యతిరేకించి కార్మిక చట్టాన్ని కాపాడుకోవడం కోసం మేమంతా ఐక్యంగా ఉంటామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు విరమించకపోతే రానున్న రోజుల్లో మూకుమ్మడి ఉద్యమాలకు సంఘటితమవుతామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వం నుండి హెచ్చరిస్తా ఉన్నాం.